జీవుండంగా అయ్యవలను సక్క అరుసుకున్న పాపన ఓరుగని కొందరు గదే సచ్చి కాటికి పోయినాక మాత్రం ఆస్తుల వాటల కోసమైతే జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నంత పనిచేస్తుంటారు. బిడ్డలు కొడుకులు అని తేడా లేదుల్లా. అట్లని అందరూ గట్లనే ఉంటారని కూడా కాదు. చాలా మందికి ఇయ్యాల రేపు బంధాల మీద కంటే పైసల మీదనే పాయిరం ఎక్కువ ఉన్నది. ఇగో గిది కూడా గసొంటి ముచ్చట్నే, మీరు కూడా ఇన్రా పోన్రి. చూస్తున్నారుల్లా, అటు మోకాన శవం, ఇటు మోకాన్నేమో శవాన్ని కాల్చేతందుకు వేర్చిన శితి. సూత్తంటే గిదేదో పెద్ద పంచాదే ఉన్నట్టున్నదని అనుకుంటున్నారు కదా. అవునుల్లా, పెద్ద పంచాదే. గిది అన్నదమ్ముల పంచాది. బతుకుండంగా కలో గంజ పోసి పావురంగా అరుసుకున్నారో లేదో గాని కన్నవ్వ జీవిడితే వాటాల కోసం రచ్చకెక్కిండ్రు సక్కదనాల సుపుత్రులు. అవ్వనగలు నాకంటే నాకని శితికాన్నే వాదులాడుకున్నారు. గట్టిగా నడిచింది లొల్లి. తల్లి ఒంటి మీద నగలు మొత్తం పెద్ద కొడుకే అప్పచెప్పిండ్రట ఇంటి పెద్దలు. మంచిగా అరుసుకున్నాడేమో ఇచ్చుంటారు. అవునట, జీవిడిచేదాకా తల్లికి ఏ తక్లీఫ్ రాకుండా చూసుకున్నాడట పెద్ద కొడుకు. అట్లా అవ్వ ఒంటి మీద నగలన్నీ పెద్ద కొడుకు పరం చేసిండ్రన్నట్టు. కాని చిత్రాల చిన్న కొడుకు గది నచ్చలే. కండ్లు మండినై. వాట ఇత్తరా లేకుంటే తల్లితోనట్టుగా నన్ను కూడా గాలుత్తరా అని గిట్ల పంచాది మోపు చేసిండు. వీడి కండ్లల్ల కారం కొట్ట. గందుకే అంటారు కదా, అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదని. ఇగిట్లా పట్టుబట్టి ఎంతకు లేవలే బడివేగాడు. ఇక ఇంట్లోళ్ళు కూడా పాడ మీద శవాన్ని పెట్టుకొని ఎంతసేపు చూస్తారు పాపం. ఇక ఆఖరుకు నగలు తీసి వాడి మొకాన కొట్టిండ్రట. అట్లా పంచాది సుఖాంతం అయింది. జైపూర్ పట్నంలుండేటి విరాట్ నగర్ అనేటి జాగల జరిగింది గిట్లా. పుణ్యమా నరకం నుండి తప్పిత్తడని కోరి కోరి కొడుకులను కంటే బతికుండంగానే కాదు, ఆఖరికి జీవిడిచినాక కూడా తుర్తి లేకుండా ఎత్తున్నారు. ఏం కొడుకులో ఏమో పోన్రి.